హలో నమస్తే వెల్కమ్ టు బామలు సత్య బామలు కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్ పవర్డ్ బై ప్రెస్టీజ్ మరియు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మిరపగుళ్ళు. ఈ రోజు మన థీమ్ ఫ్రాంక్. సో హస్బెండ్ తో ఫ్రాంక్ చేస్తే ఎలా ఉంటది అది కూడా చూద్దాం. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. హెల్మితి హబీబు. హలో అండి. హలో, పేరేంటి? ప్రియాంక. ప్రియాంక, లైఫ్ లో ఎప్పుడైనా ప్రాంక్ చేసావా లేకపోతే నిన్న ఎవరైనా ప్రాంక్ చేశారా? నేను ఎవరిని ప్రాంక్ చేయలేదు, నాకు ఎవరు చేయరు. అవునా? ఎందుకు చేయరు? ఎందుకంటే నేను అంటూ అవి చేస్తాను కాబట్టి. అవును, మామూలుగా 2 కళ్ళు చూస్తే 4 కళ్ళతో. సో పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 11 years కంప్లీటెడ్. ఇప్పుడు సరదాగా బావగారికి కాల్ చేద్దామా? చేద్దాం. ఫోన్ తీసుకోండి ఒకసారి. ఫోన్ చేయండి. సీరియస్ గా ఉండాలి మీరు చాలా. మీలో ఒక భద్రకాళి, ఓ మహంకాళి కనపడాలి. హలో, ఎక్కడున్నావు? ఏం లేదు. 10 కేజీలు వడ్డానం కావాలి. నాకు 10 kgs వడ్డానం కావాలి. సిల్వర్ లేనా బ్రాంజ్ లో? నాకు గోల్డ్ కావాలి, సిల్వర్ ఏంటి అసలు? ఏమనుకుంటున్నాం ఇక్కడ? ఏమనుకుంటున్నారు? అందరికి గోల్డ్ ఉంది, నాకు సిల్వర్ బ్రాంజ్ అంటారా? నాకు గోల్డ్ కావాలి. కొనిస్తారు కదా. मेरे पीछे कौन है मालूम है? मेरे भाई है. हाँ, भाई से रिक्वेस्ट कर दो ना, वो खरीद के दे देंगे. కూల్ గానే మాట్లాడుతున్నారా? వడ్డానం అడిగినా కూల్ గానే మాట్లాడతారా ఆయన? ఓకే, సూపర్. ఓకే, చలో మరి మొదలెడదాం మన టంగ్ ట్విస్టర్. పట్ట పగలే పిట్ట పక్క రెట్ట, పరందామ ఇంట్లో రొట్టె పక్క పిట్ట. ఏమన్నారు? పట్ట పగలే పిట్ట పక్క రెట్ట, పరందామ ఇంట్లో రొట్టె పక్క పిట్ట. పట్ట పగలే పిట్ట పక్కన రెట్ట, పరందమ ఇంట్లో రొట్టె రొట్టె పక్క రెట్ట. పట్ట పగలే పిట్ట పక్కన రెట్ట, పిట్ట రెట్టతో రొట్టేసి పెట్టిలా ఉంది ఇప్పుడు బాగా. పట్ట పగలే పిట్ట పక్కన రెట్ట, పరందామ ఇంట్లో రొట్టె, ఆ రొట్టె పక్కన పిట్ట. ఇది నవ్వుతూ కదా, ఏడుస్తూ చెప్పాలి. పట్ట పగల పిట్ట పట్ట పగల పిట్ట పక్కన రెట్ట, పరందామ ఇంట్లో రొట్టె, రొట్టె పక్కన రెట్ట. పట్ట పగల పిట్ట పక్కన రొట్టె, నవ్వుతావేంటి మధ్యలో? ఇగో అక్కడ ఉంది రొట్టె, దాని పక్కన ఉంది రెట్ట. అది చూసి నీకు బాధతో ఏడవాలి ఇప్పుడు. చూడు బాగా వాసన పీల్చుకో. పట్ట పగల పిట్ట పిట్ట పక్కన రెట్ట వాసన పీల్చు బాగా. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి. హాయ్. పేరేంటి? కావ్య. కావ్య. ఎందుకు కావ్య ఇంత సాఫ్ట్ గా ఉంటే ఈ లోకంలో మనం బతకలేము? మనం చాలా. నీకు కోపం వస్తే ఎలా ఉంటావు ఒకసారి చూపి. అమ్మో, చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంది అనుకున్నాను కానీ కళ్ళతోటి చంపేసేలా ఉంది. బాబు పేరేంటి? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. ఎలాంటి టైంలో శ్రీనివాస్ గారి మీద మీకు కోపం వస్తుంది? ఏదన్నా వర్క్. ఆయనకు కోపం వస్తుందా? సరే, ఆయన వర్క్స్ కానప్పుడు మధ్యలో వెళ్ళి పుల్ల పెడితే ఎవరికైనా కోపం వస్తుంది. అప్పుడు ఆ కోపాన్ని మీరు ఎలా కూల్ చేస్తారు? ఏమైంది, టెన్షన్ గా ఉన్నారా, వర్క్ కాలేదా, నేను ఏదన్నా హెల్ప్ చేయాలా మీకు? ఆయన ఏం వర్క్ చేస్తారు? అకౌంటెంట్. అకౌంటెంట్. మీరేం చదువుకున్నారు? ఎంకమ్. అమ్మో, అయితే ఓకే, పర్వాలేదు, హెల్ప్ చేయొచ్చు. నాలా 10th ఫెయిల్ అనుకో. ఇద్దరం కలిసి ఎవరినైనా ఒక ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాం. సో దానికి మీరు కొన్ని ఐడియాస్ ఇవ్వాలి. ఎలాంటి ఐడియాస్ తో ఫ్రాంక్ చేయొచ్చు చెప్పండి. ఫస్ట్ చాక్లెట్స్ ఇద్దాం అందరికి. అంటే చాక్లెట్లు ఏం పెడదాం? చిన్న గోటీ లాగా ఏదైనా పెట్టేసి ఫ్రాంక్ లాగా లోపల గోళిక్కయ చిన్న రాయి ఇచ్చి అది చుట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఫ్రాంక్. ఓకే, ఇంకా ప్లాన్ బి. బిర్యానీ ఉంది అనేసి అందరికి చెప్పేద్దాం. ఏంటి ఉంది? బిర్యానీ. చాక్లెట్లు, బిర్యానీలు అంట. మొదలు పెడదాం. చినగంజాం ప్యాట్లో చిలిపిగా చింతామణి డాన్స్, చామంతిపల్లి తోటలో అల్లరిగా ఆడలేడీస్ ఫైట్స్. మళ్ళీ చెప్పండి ఒకసారి. చినగంజాం ప్యాట్లో చిలిపిగా చింతామణి డాన్స్, చామంతిపల్లి తోటలో అల్లరిగా ఆడలేడీస్ ఫైట్స్. అంతే, చెప్పు. చినగంజా పేటలో చిలిపిగా. మేము రేపు దాకా చినగంజాం పేటలో చిలిపిగా చింతామణి డాన్స్. తర్వాత మళ్ళీ అంటదేంటి?
చామంతి పూల తోటలో చామంతి పూల తోటలో అల్లరిగా అల్లరిగా ఆడ లేడీస్ ఫైట్స్. ఆడ లేడీస్ ఫైట్. చెప్పు మొత్తం కలిపి. చినగంజా తోటలో చింతామణి డాన్స్. చిలిపేది నువ్వు ఇక్కడే ఉండు రా దా. నిన్న ఆయన నుంచి అక్కడ తుత్తుతాను దా ఫాస్ట్ గా. అసలు చెప్పను కూడా ఇందా కదా అక్కడ కూర్చొని చెప్పే. అంటే ఇందాక ఈజీ ఉంది, ఇది కొంచెం టఫ్ ఉంది కదా, ఒకసారి చెప్పాలి. అయితే ఇందాక చెప్పు. ఇందాకది మర్చిపోయా. అక్కడ నుంచి పెట్టారెట్టా అన్నావుగా చెప్పు. అప్పుడు చెప్పింది అప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ కదా అదే ఉంది మైండ్ లోకి వెళ్ళి అది తీసేసా. ఇది ఇప్పుడు మైండ్ లో ఏది ఉంది? ఇందాక చినగంజాంపేటలో చింతామణి చిలిపిగా డాన్స్. నెక్స్ట్ చెప్పాలి అక్కడ చామంతి పూల తోటలో చెప్పు బేబీ. బేబీ ఎందుకు చెప్పుద్ది? ఆ ఇంట్లో హస్బెండ్ బేబీ, ఇంటి పక్కన అక్క బేబీ, ఇంట్లో చిన్న పాప బేబీ. లేదు ఆ మొక్క మీద ప్రస్తుతానికి నా బేబీ. బేబీయా? హస్బెండ్ బేబీ కదా. బావ బేబీ కాదు, బావ పెద్దగా ఉండు. వేరే వాళ్ళ ఫోన్ లో ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పిద్దాం, బావ ఏమంటాడు. బేబాకు నెంబర్ తెలుసు. వేరే మీ ఫోన్ ఇవ్వండి. అగొక చూసామ్మా, మా అక్క చాలా ఫాస్ట్ గా ఉందమ్మా. బట్ బావ నెంబర్ నాకు తెలియదు కదా. నువ్వు నన్ను ప్రాంక్ చేయొద్దు. నిజంగా తెలియదు. చెప్పు చెప్పు నెంబర్ చెప్పు. నువ్వేమనుకో, హలో ఐ లవ్ యూ చెప్పు, అటు నుంచి ఏమొస్తుందో మేము చూస్తాం. ఓకే ఓకే అంట. హలో ఐ లవ్ యూ. ఎవరి నెంబర్ నుండి ఐ లవ్ యూ చెప్తే ఎందుకు చెప్పు. ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఐ లవ్ యూ టూ చెప్పడం నేర్చుకో. చెప్పు ఇప్పుడు. థ్యాంక్ యూ. సరే ఇప్పుడు ఐ లవ్ యూ ఎందుకు చెప్పినా తెలుసా? యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇటు మేమందరం బయటకు వెళ్తున్నాం, ఒక 10,000 అర్జెంట్ గా కొట్టవా? థ్యాంక్ యూ అండి. నా నెంబర్ చెప్పు, నా అకౌంట్ నెంబర్. ఇప్పుడు చెప్పు టంగ్ ట్విస్టర్. ఏ టంగ్ ట్విస్టర్? చినగంజాంపేటలో చింతామణి చిలిపిగా డాన్స్. చామంతి పూల తోటలో బేబీ బేబీ బేబక్క చెప్పక్క. చామంతి పూల తోటలో అల్లరిగా ఆడ లేడీస్ ఫైట్. అబ్బా, మనం ఏమంటాం ఇంట్లో? బేబీయా, బంగారమా, డార్లింగా, చిన్నియా, బుజ్జియా. మొన్న ఎపిసోడ్ లో ఎవరు దూ అన్నారు, దువా దా దీదియా ఏంటి? ఏం లేదు. ఏమండి ఏమండి మీరు 70s 80s వెళ్ళిపోయారేటండి. అప్పట్లో అయితే మర్యాదగా ఏమండి అవి ఉండే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అసలు కనపట్లా. పని ఉన్నప్పుడు ఏమండి. అచ్చా అది చెప్పు ముందు మరి. ఏం పేరు బాబు పేరు? సందీప్. సందీప్. లవ్ ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు లవ్, తర్వాత ఎప్పుడు పెళ్లి? అరేంజ్ మ్యారేజ్. నిజం చెప్పు, మిషన్ కు వస్తుంది. ప్రామిస్. అచ్చా అరేంజ్డ్ లో చెప్దామా ఇప్పుడు? చెప్పండి. కంటెస్టర్ కి వెళ్దాం. ఓకే స్వాతి గారు జాగ్రత్తగా ఉండండి. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంత్రం సన్నజాతి తోటలో డాన్స్ చేద్దాం 10 మంది. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది. సంధ్యా పొద్దులు కాదు, సంధ్య పొద్దులు అంటే సాయంత్రం. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంత్రం సన్నజాతి తోటలో డాన్స్ చేద్దాం 10 మంది. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంత్రం సంజ జాజి తోటలో డాన్స్ చేద్దాం. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంత్రం సన్నజాజి తోట డాన్స్ చేద్దాం రమ్మ. ఫాస్ట్ గా. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంత్రం సన్నజాజుల తోట డాన్స్ చేద్దాం రమ్మ. డాన్స్ ఏది? డాన్స్ కావాలి కదా, డాన్స్ చేస్తూ చెప్పు. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, డాన్స్ చేద్దాం రమ్మంది. సరే ఇదే వ్యాసం. స్కూల్లో టీచర్ అడిగారు ఒక తెలుగులో ధారాళంగా మాట్లాడు అని. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సన్నజాజి తోట సాయంత్రం డాన్స్ రమ్మంది. ఆ రోజు అలా జరిగిన తర్వాత ఆ మన్నాడు మళ్ళీ సంధ్య పొద్దుల కాడ సంపంగి. రెడీ చెప్పాలా ఫాస్ట్ గా. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సన్నజాజి తోటలో డాన్స్ చేద్దాం రమ్మంది. మరుసన్నాడు మళ్ళీ సంధ్య పొద్దుల కాడ డాన్స్ చేద్దాం రమ్మంది. ఓకే గట్టిగా చెప్పట్లు. ఓకే, ఈ రోజు మన ఎపిసోడ్ లో హ్యాపీగా ఎంటర్టైన్ చేసి ఫ్రాంక్ చేసి గెలుచుకుంటున్నారు మన కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్స్. అలాగే గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఇక
ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం కర్రపెట్టు బాల్ పట్టు గేమ్. మరి కర్రపెట్టు బాల్ పట్టులు గేమ్ ఎలా ఆడాలో తెలుసా? చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఇది ఇలా ఉందా, అలా ఈ కర్రగాని కింద పడిందంటే గేమ్ అయిపోయినట్టే. సో ఇలా కర్ర పట్టుకొని అలా బాల్ పెట్టేసి మళ్ళీ ఏదో క్యాచ్ చేయాలి. బాల్ కింద పడిపోయినా పాయింట్ లేదు. ఓవరాల్ గా నేను ఇచ్చిన 30 seconds లో ఎన్ని బాల్స్ ఉంటే అన్ని పాయింట్స్. ఫస్ట్ ఆడబోతున్నారు నీతా గారు. రండి నీతా గారు. ఓకే నీతా గారు రెడీ కదా? రెడీ 3, 2, 1 స్టార్ట్. అయ్యయ్యయ్యా సూపర్. 3 balls. 2 చేయి పట్టుకున్నా అవుట్ చేస్తా. లాస్ట్ 5 seconds. 4, 3, 2, 1 స్టాప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 balls 9 points. సూపర్. వెల్ ప్లే. సో ఇప్పటి వరకు ఆడిన వాళ్ళల్లో నీతా గారు 9 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ తరుణి ఆడబోతుంది. తరుణి రెడీయా? రెడీ 3, 2, 1 గో. Five, 4, 3, 2, 1 and stop. వామ్మో నింపేసింది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 balls 13 points. సూపర్ తరుణి గో. ఓకే రెడీ 3, 2, 1 స్టార్ట్. గుడ్. అంతే. 5, 4, 3, 2, 1 and stop. ఓకే సుష్మా గారు 1, 2, 3, 4 బాల్స్ వేశారు. 4 పాయింట్లు సాధించారు. ఓకే అండ్ ఇప్పటి వరకు తరుణి 13 పాయింట్లతో లీడ్ లో ఉంది. అండ్ ఇప్పుడు ఆడడానికి వచ్చారు మానస గారు. మానస గారు రెడీ కదా? రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓకే 5, 4, 3, 2, 1 ఇంకా ఉంది కదా. మొత్తానికి ఇంకెందుకులే అని 3, 4, 5, 6, 7 పాయింట్స్ సాధించారు మానస గారు. సూపర్. కూర్చోండి మా. ఓకే ఈ రోజు మన ఓ శివంగిలో అందరికంటే ఎక్కువ బాల్స్ వేసి విన్నర్ గా నిలిచారు 13 పాయింట్స్ తో తరుణి గారు. కంగ్రాచులేషన్స్ తరుణి గారు, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. అలాగే 9 పాయింట్లు సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు నీతా. కంగ్రాచులేషన్స్ నీతా గారు, మీరు గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. అండ్ 7 పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు మానస గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఆల్రైట్, ఈ రోజు మన ఎపిసోడ్ లో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉండి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు బేబక్క. రండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, ఈ రోజు మన ఎపిసోడ్ లో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉండడమే కాకుండా చాలా అందంగా తయారై వచ్చి మెస్మరైజ్ చేసినందుకు గిఫ్ట్ గెలుచుకుంటున్నారు శ్రీదేవి గారు. రండి శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన
నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శోభారాణి గారు. అమ్మా రండి. శోభారాణి గారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. చెప్పండి, మీ మనసులో ఉండే ఆ రిగ్రెట్ ఏంటి? ఇది మన ఫ్యామిలీ కాబట్టి ఎలాంటి సంకోచం లేదు, కూల్ గా చెప్పండి మా. మా అమ్మ నాన్నకి నేను ఒక కూతుర్ని, నాకు ఒక అన్న ఒక తమ్ముడు. నాకు పెళ్లి చేసిన 2 years తర్వాత మా అమ్మ చనిపోయిందండి. క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అమ్మ చనిపోయిన 5 yearsకి నాన్న చనిపోయిండు. మా అత్తగారు వాళ్ళు కూడా మా మామయ్య హార్ట్ అటాక్తో చనిపోయారు. మా అత్తమ్మ కూడా చనిపోయింది. నాకు 25 years వరకు అటు ఇటు ఎవరో ఫ్యామిలీ లేరు, పెద్దవాళ్ళు. ఏదైనా నేను మా ఆయన మీదే డిపెండ్ అవ్వాలి. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని స్వతహాగా ఇంతవరకు వచ్చి నా పిల్లలు ఇప్పుడు పెద్ద అయ్యి చదువుకొని జాబులు చేస్తున్నారు. కానీ ఎవరైనా పేరెంట్స్ని ఇట్లా ఫ్యామిలీతో చూస్తుంటే నాకు కూడా అమ్మా నాన్న ఉంటే బాగుండు కదా అని చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు లేని లోటు ఎప్పటికీ తీరదండి. బాధ చెప్పుకోవాలి అంటే ఇటు తల్లి లేదు, అటు అత్తమ్మ లేదు, అక్క చెల్లెలు కూడా నాకు ఎవరూ లేరు. అన్న తమ్ముడు ఎలా ఉంటారు? అన్న తమ్ముళ్ళు, అన్న కొంచెం బాగానే ఉంటాడు కానీ కొంచెం ఇంకా ఇప్పుడు చిన్న చిన్న గొడవల వల్ల దూరం ఉన్నారు. ఇష్యూస్ ఉన్నాయి. తమ్ముడు ఒక్కడే, వాడింకా మా అమ్మ చనిపోయేటప్పటికి వాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకా వాడినే నేను ప్రతిదీ చూసుకొని చదివించేసి ప్రతిదీ ఇప్పుడు వాడికి మా ఆయన సపోర్ట్ తోని నేను సంబంధం చూసి మా తమ్ముడికి నేనే తల్లిలా పెళ్లి చేశాను. సో ఇప్పుడు వాడు సెటిల్ అయ్యాడు. ఏదైనా నాకు మా తమ్ముడికి నేను, నాకు ఇటువైపు నుంచి మా హస్బెండ్ సపోర్టు చాలా బాగుంటుంది. ఇంకేదైనా హస్బెండ్ని, తమ్ముడిని, పిల్లల్ని, ఇంతే నా ఫ్యామిలీ. ఇంకా మా తమ్ముడికి నేనే, మా అన్నతో కూడా నేను చాలా బాగుండేది. చిన్న చిన్న ప్రాబ్లం వల్ల మా అన్నయ్య దూరం అయ్యాడని బాధ అయితే చాలా ఉంది. మాట్లాడాలని నాకున్నా మా అన్నయ్య మాట్లాడే పొజిషన్లో లేడు. ఆ బాధ ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడైనా పోతే పోయింది ఒక మాట మీరే కాల్ చేసి 2-3 సార్లు సారీ రా మళ్ళీ అందరం హ్యాపీగా ఉందాం అంటే తను రియాక్ట్ అవ్వట్లేదండి. తొందరలో మీ బ్రదర్ అన్నీ నీతో మాట్లాడాలి అని మీరు మళ్ళీ కలిసి ఉండాలి. బట్ మీరు మాత్రం గ్రేట్, మా తమ్ముడిని చూసి పెళ్లి చేసి ఒక దారి తీసుకొచ్చారు. అమ్మ నాన్న ఎక్కడి నుంచి చూస్తున్నా వాళ్ళ ఆత్మ చాలా హ్యాపీగా ఉంటుంది. బికాస్ మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ కుర్రోడిని ఒక ఇంటి వాడిని చేశారు కాబట్టి. అండ్ మీ బాధ్యత మీరు చేస్తున్నారు. మనకి దేవుడు అదృష్టం ఏం లేదు, అమ్మని నాన్నని చూసుకునే అదృష్టం. మనం అంతకంటే ఇంకేం ఫీల్ అవ్వలేము. ఓకే, సూపర్. ఈరోజు మన ఫ్యామిలీ అనుకొని ఇక్కడ వచ్చి మీ మనసులో మాట చెప్పుకున్నందుకు ఈ ఇంటి ఆడబడుచులా మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓకే, సో మీ బ్రదర్ దగ్గరికి వచ్చారు అనుకోండి. మీకు ఇప్పటి నుంచి 3 బ్రదర్స్, సరేనా? ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి గుర్తుంది కదా, మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మేమే మీ దగ్గరికి వస్తాం. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.